హలో అండి, వెల్కమ్ టు సుకన్య వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? నేను మీ సుకన్య. ఈరోజు మన రెసిపీ వచ్చి ఊర మిరపకాయలు అనమాట. చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో నేను మీకు చేసి చూపిస్తాను. చాలా బాగుంటాయి అనమాట. పెరుగన్నంలోకైనా పప్పుచారులోకైనా చాలా కమ్ముకుంటాయి. దీని తయారీ విధానం చూసేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ముందుగా మజ్జిగని 1 లీటర్ మజ్జిగ తీసుకొని ఇలా ఉంచుకోవాలి డబ్బాలో. మనం ఈ పచ్చిమిరపకాయలన్నీ కూడా ఇలా గంటలు పెట్టుకోవాలన్నమాట. బారుకి ఇలా పిన్నిస్తో కానీ చాకుతో కానీ ఇలా పెట్టుకోండి. ఇలా ఇవి మొత్తం కూడా ఇలా చేసుకోవాలన్నమాట. మనం మిరపకాయలన్నీ కూడా కట్ చేసుకున్నాం అనమాట. ఇప్పుడు వీటిని మజ్జిగలో వేసుకుందాం. అన్నీ కూడా ఇలా కట్ చేసుకోవాలి. నేను 1/2 కేజీ తీసుకున్నాను. ఇప్పుడు ఈ మజ్జిగలో 2 గుప్పుల ఉప్పు వేసుకోండి, కల్లుప్పు. అలానే సగం నిమ్మకాయని సగాన్ని రసంగా పిండుకోండి. ఇప్పుడు ఈ మజ్జిగలో పచ్చిమిర్చి వేసుకుందాం. ఇలా వేసుకున్నాక ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు మూత పెట్టి ఉదయాన్నే తీసుకొని వీటిని ఎండలో వేసుకోవాలన్నమాట. మనం రాత్రంతా నానబెట్టుకున్నాం కదా, ఉదయాన్నే తీసుకొని ఈ మిరపకాయల్ని మనం ఎండలో వేసుకోవాలన్నమాట. ఇప్పుడు వీటిని మజ్జిగ ఏమి రాకుండా బయటకు తీసుకొని ఎండలో పెట్టుకుందాం. ఇప్పుడు ఉదయం అంతా ఎండబెట్టాం మనం. సాయంత్రానికి తీసుకొని మళ్ళీ మజ్జిగలో వేసుకోవాలన్నమాట. వీటిని మనం మళ్ళీ మజ్జిగలో వేసుకొని మళ్ళీ కూడా రాత్రి అంతా కూడా వీటిని నానబెట్టుకోవాలన్నమాట మజ్జిగలో. మళ్ళీ ఉదయాన్నే మళ్ళీ ఎండలో పెట్టుకోవాలి. ఇట్లా 3 రోజులు చేసుకున్నాక తర్వాత నీట్గా ఎండిపోయిందాక ఎండబెట్టుకోవడమే. మన ఊర మిరపకాయలు అయితే ఎండిపోయినాయండి బాగా. చూసారు కదా ఎలా ఉన్నాయో. మనకి 3 రోజులు పట్టిందనమాట ఈ ఎండడానికి. బాగా ఎండిపోయినాయి, గలెండిపోయినాయి. ఇప్పుడు వీటిని నూనెలో వేసుకొని వేపి చూపిస్తాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాగానే పెట్టుకుని నూనె వేసుకున్నాం. మన నూనె కూడా వేడైపోయింది. ఈ మిరపకాయలు వేసుకొని వేపుకుందాం. మిరపకాయలు కొంచెం కలర్ మారితే చాలు, తీసేసుకోవటమేను. మిరపకాయలు అయితే చూడండి చక్కగా వేగిపోయినాయి. ప్లేట్లోకి తీసుకుందాం. చాలా రుచిగా ఉంటాయి అన్నమాట ఇవి. మిరపకాయలు అయితే వేపుకున్నాను, చూడండి ఎలా ఉన్నాయో. పెరుగన్నం పప్పు మీదకి సూపర్గా ఉంటాయి అన్నమాట. కంపల్సరీగా ట్రై చేయండి. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.